సో హాయ్ గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క యాప్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యాప్లో మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే రోజుకు 1000 రూపాయల నుంచి 1500 వరకు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. ఈ యాప్లో డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు సంపాదించినవి మొత్తం కూడా మన ఫోన్పేలోకైనా, గూగుల్ పేలోకైనా, పేటీఎంలోకైనా, బ్యాంక్లోకైనా సరే ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని చెప్పేసి పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా, సగం చూసినా ఈ వీడియో మీకు అర్థం కాదు. కాబట్టి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోని చూసి ఊరికి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా అయితే తెస్తూ ఉంటాను. సో కాబట్టి మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా అయితే తెస్తానన్నమాట. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు అయితే చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా, సగం చూసినా ఈ వీడియో మీకు ఏమాత్రం అయితే అర్థమవుదు. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏదో ఒక బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక పాప్కార్న్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. మీకు సింపుల్గా ఈ యొక్క యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని పడుతుంది అనమాట. దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ యాప్ అనేది ఇక్కడ మనకు కొద్దిసేపు అయితే ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అండ్ అలాగే నెక్స్ట్ అనే దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు గూగుల్ అకౌంట్ ద్వారా అయితే దీంట్లో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా అయితే దీనిలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మనకు ఫస్ట్ రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది అనమాట. మీరు కనుక నా రిఫరల్ కోడ్ యూస్ చేసినట్టయితే మీకు 3 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చెప్తాను. ఇక్కడ నా రిఫరల్ కోడ్ అయితే యూస్ చేయండి. మీకు స్క్రీన్ పైన అయితే ఇచ్చాను కదా నెంబర్, ఆ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అయితే మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇది కనబడుతుంది చూసారా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు మళ్ళీ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి ప్రోమో కోడ్స్ అనమాట. ఈ ప్రోమో కోడ్స్ మనం వాళ్ళ టెలిగ్రామ్ దాంట్లో జాయిన్ అయ్యామనుకోండి, వాళ్ళ టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అయ్యామనుకోండి, అక్కడ నుంచి మనకు చాలా ప్రోమో కోడ్స్ వస్తాయి. ఆ ప్రోమో కోడ్స్ మనం ఎంటర్ చేస్తూ కూడా మనీ సంపాదించుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేను మీకు స్క్రీన్ పైన ఇచ్చాను కదా, ఈ యాప్ నేమ్ అనమాట ఇది. ఈ యాప్ నేమ్ని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. మీకు 3 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఏంటంటే, నా రిఫరల్ కోడ్ యూస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఈ ప్రోమో కోడ్ అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలి. సో అలా ఎంటర్ చేస్తేనే మీకు 3 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రోమో కోడ్ ఎంటర్ చేసి నా ఒక రిఫరల్ కోడ్ యూస్ చేయకపోయారనుకోండి, నా రిఫరల్ కోడ్ అక్కడ ఇవ్వకపోయారనుకోండి, మీకు 3 రూపీస్ అనే రావు. ఒకవేళ నా రిఫరల్ కోడ్ మీరు అక్కడ యూస్ చేసి ఇక్కడ ఈ ప్రోమో కోడ్ యూస్ చేయకపోయారనుకోండి, మీకు 3 రూపీస్ అనేవి రావన్నమాట. ఈ రెండిట్లో ఏ ఒక్కటికి మీరు ఎంటర్ చేయకపోయినా మీకు అనేది అమౌంట్ అనేవి రావు. 3 రూపీస్ అమౌంట్ అనేది రాదు. కాబట్టి మీరు ఫస్ట్ నా రెఫరల్ కోడ్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ప్రోమో కోడ్ అనేది కూడా మీరు యూస్ చేయాలి. ఓకేనా? సో నేను మీకు స్క్రీన్ పైన ఇచ్చాను కదా, దీన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ హోమ్ అనమాట. ఈ హోమ్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు చాలా యాప్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. అయితే ఈ యాప్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటే వీళ్ళు మనకు మనీ ప్రకారంగానే మనీ ఇస్తారనమాట. వేరే యాప్స్ చూసుకున్నట్టయితే మనకు కాయిన్స్ని మనీగా కన్వర్టింగ్ చేసుకోవాలి అని ఇలాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఈ యాప్లో వచ్చేసి ఏంటంటే మనకు డైరెక్ట్గా వీళ్ళు మనీ ప్రకారంగానే మనీ ఇస్తున్నారు. ఈ యాప్ని మనం చూసుకున్నట్లయితే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు 2 రూపీస్ అయితే మనీ రావడం జరుగుతుంది. ఈ యాప్ని మన మొబైల్కి డౌన్లోడ్ చేసుకుంటే 2 రూపీస్ అయితే మనీ రావడం జరుగుతుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే 2 రూపీస్ అయితే మనీ రావడం జరుగుతుంది. అయితే ఈ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకునే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ మనం కరెక్ట్గా ఫాలో అవుతేనే ఇక్కడ కనబడుతున్న 2 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ యాప్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రూల్స్ అనమాట. సో మీరు కొద్దిగా జాగ్రత్త అయితే వినండి, ఈ రూల్స్ క్లియర్గా అయితే చెప్తాను మీకు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ రూల్ చూసుకున్నట్లయితే మనం జస్ట్ ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ యొక్క యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత
తర్వాత రెండో రూల్ వచ్చేసి ఏంటంటే, మనం ఈ యాప్‌ని ఓపెన్ చేసుకొని 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ మనం ఈ యాప్‌లో టైం అనేది స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసిన తర్వాత మూడో రూల్ వచ్చేసి ఏంటంటే, మనకు ఈజీగా మనీ పడిపోతది. అదే రూల్. సో, ఇక్కడ వీళ్ళు ఇంత తక్కువ రూల్ ఎందుకు పెట్టారు అంటే, తక్కువ మనీ కదా! రూ. 2 కాబట్టి వీళ్ళు మనకు తక్కువ రూల్ అయితే పెట్టారు. సో, ఈ రూల్ కాకుండా ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు రూ. 7, రూ. 8, సో, రూ. 5 అలా ఇచ్చే రూల్స్ ఎలా ఉంటాయంటే, సో, మనం దీంట్లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో లాగిన్ అవ్వాలి. మనం దీంట్లో ప్రాసెసింగ్ చాలా ఇట్లా కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. లాగిన్ అవ్వాలి అని చెప్పేసి ఉంటది. దాంట్లో కొన్ని టాస్క్‌లుంటాయి. టాస్క్‌లు కింద కంప్లీట్ చేసేవి ఇలా అయితే ఉంటాయన్నమాట. రూ. 7, రూ. 8 ఇచ్చేవాళ్ళు అలా రూల్స్ అయితే పెడతారు. సో, ఇక్కడ మనం యాప్ మార్చే కొద్దీ రూల్స్ కూడా మారిపోతాయన్నమాట. కాబట్టి మనం ఈ రూల్స్ అనేది క్లియర్ కట్‌గా చదువుకొని ఇక్కడ ఇది కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇట్లా ఒక ప్లే స్టోర్ అదర్ యాప్స్ ఏవైనా సరే, సో, అదర్ బ్రౌజర్ ఏదైనా సరే మనకి ఇక్కడ ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్ ఇంకా ఏ యాప్స్ అయినా సరే సెలెక్ట్ చేసుకుంటే సింపుల్‌గా మనకు దానికి రీడైరెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ యాప్ అనేది డౌన్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినట్టయితే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది కనబడుతుంది కదా! దీన్ని గనక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది వీళ్ళ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. ఇలా టెలిగ్రామ్ అకౌంట్‌లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీకు దీంట్లో చాలా అంటే చాలా ప్రోమో కోడ్స్ అయితే వాళ్ళు టెలిగ్రామ్ అకౌంట్‌లో ఇస్తారనమాట. ప్రొవైడ్ చేస్తారు. ఆ టెలిగ్రామ్ అకౌంట్‌లో ఉన్న ప్రోమో కోడ్‌లన్నీ తీసుకొనొచ్చి మీరు ఇక్కడ గనక ఎంటర్ చేస్తే ఒక్క ప్రోమో కోడ్‌కు రూ. 3, రూ. 4, రూ. 5 అలా వీళ్ళు ర్యాండమ్‌గా వీళ్ళు మనీ అయితే ఇస్తారు. సో, అలా మీరు వీళ్ళ టెలిగ్రామ్ అకౌంట్‌లో జాయిన్ అవుతూ కూడా మీరు దీంట్లో మనీ అయితే సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ రిఫరల్ అండ్ ఎర్న్ అని ఉంది కదా! సో, రెండో ఆప్షన్ దీన్ని గనక మనం క్లిక్ చేసుకుంటే మనకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో, దీని గురించి కొద్దిగా క్లియర్‌గా చెప్తాను. కొద్దిగా జాగ్రత్త అయితే వినండి. ఇక్కడ ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే, మీరు టెలిగ్రామ్ నుంచి అయినా, వాట్సాప్ నుంచి అయినా, ఫేస్‌బుక్ నుంచి అయినా ఈ యొక్క యాప్‌కి సంబంధించిన లింక్‌ని అయితే మీరు షేర్ చేయాల్సిందైతే ఉంటుంది. షేర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే మీరు పంపించిన లింక్‌ని క్లిక్ చేసి వాళ్ళు ఈ యొక్క యాప్‌ని అయితే వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా గూగుల్ అకౌంట్ ద్వారా వాళ్ళు లాగిన్ అవ్వాలి. ఓకేనా? జీమెయిల్ ఐడీ ఉంటుంది కదా! ఆ జీమెయిల్ ఐడీ పెట్టేసి వాళ్ళు లాగిన్ అయితే అవ్వాల్సింది ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత దీనిలో 3 టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. సో, ఓకేనా? సో, టాస్క్ అంటే ఏం లేదు. దీంట్లో మనకు యాప్స్ అయితే దొరుకుతాయి కదా! ఆ యాప్స్ అనేటివి వాళ్ళు యూజ్ చేయాలన్నమాట. వాళ్ళు డౌన్‌లోడ్ చేసి వాళ్ళకి రూల్స్ పెడతారు కదా! సో, ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. అలా వాళ్ళు ఒక 3 టాస్క్‌లు అనేది కంప్లీట్ చేయాలి. అలా వాళ్ళు 3 టాస్క్‌లు కంప్లీట్ చేసినట్లయితే మీకు రూ. 10 రావడం జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళకు రూ. 3 రావడం జరుగుతుంది. ఎవరైతే మీరు లింక్ పంపిస్తారు కదా! ఆ లింక్‌ని వాళ్ళు క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటారో వాళ్ళకు రూ. 3 రావడం జరుగుతుంది. మీకు రూ. 10 రావడం జరుగుతుందనమాట. అలా ఒక్కరి చొప్పున మీరు రూ. 10 అయితే సంపాదించుకోవచ్చు. ఈ రిఫరల్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ వల్ల. అయితే మీకు ఇక్కడ వాలెట్ అని కనబడుతుంది కదా! ఈ వాలెట్ అనే దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ గనక మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర రూ. 30 అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మినిమమ్ విత్‌డ్రాస్ వచ్చేసి రూ. 1 నుంచి రూ. 50 వరకు మీరు ఎంతనైనా సరే రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ నా దగ్గర రూ. 30 ఉన్నాయి కాబట్టి నేను ఒక రూ. 20 అయితే రీడీమ్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ ఇది కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఇలాంటి ఒక పాప్‌కార్న్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన మొబైల్ నంబర్ అంటే ఇక్కడ మనకు పేటీఎం ఉంటుంది కదా! పేటీఎంకి సంబంధించిన మొబైల్ నంబర్ అయితే మీరు ఇవ్వాలి. సో, వేరే ఏదైనా ఇస్తే రాదనమాట. మీరు ఖచ్చితంగా పేటీఎంకి సంబంధించిన మొబైల్ నంబర్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇది కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్‌స్టెంట్‌గా అయితే మనీ రావడం జరుగుతుంది. సో, 24 అవర్స్ ఇట్లా ఏమి ఉండదనమాట. డైరెక్ట్‌గా మీరు మనీ అయితే ఇన్‌స్టెంట్‌గా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి. ఈ వీడియో ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైనే ఇలా క్లిక్ చేయండి. ఈ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు ధర్మ. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.